ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 16వ తేదీన సోమవారం రోజున అయితే మీరు కోరుకున్న వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు. కాబట్టి వారు ఎవరు? అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్‌లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ యొక్క జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధనైతే చూపుతారు. తాము ఇతరులను ఆకట్టుకునే అంచనాలు కలిగి ఉండాలని వారైతే ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ తులా రాశివారు. ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఇక ఈ తులారాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులు, మేధావులుగా సంఘంలో గుర్తింపు అయితే పొందుతారు. తమ జీవితంలో అత్యున్నమైన స్థానాలను ఈ యొక్క రాశిలో పుట్టిన వారు అధిరోహిస్తూ ఉంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా ఉన్న జ్యోతిష్యం అయితే చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులా రాశి వీరు ఎప్పుడు కూడా విజయ పదంలో నడవటానికి ఇష్టపడతారు. ఇక ఈ రాశివారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అలాగే జరిగిన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్నైతే వీరు సాధిస్తారు. ఇక తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవరితోటూ పంచుకోరు. ఇక ఈ తులారాశి వారు ఇతర వ్యక్తులకు అస్సలు లొంగరు. వారికి మంచి ప్రజా ఆకర్షణ కూడా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం. అదేవిధంగా తల్లిదండ్రులకు ఇచ్చిన స్థిరాస్తులను ఈ రాశివారు అభివృద్ధి చేస్తారు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే విదేశీయానం ఎంతో లాభదాయకంగా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారు వైద్య విద్యలో, సాంకేతిక విద్యలో బాగా అయితే రాణిస్తారు. ఇక ఈ రాశి వారికి సంగీతం, సాహిత్యం, నాటనలో అధికమైన అభిలాష అయితే ఉంటుంది. కోపం కూడా త్వరగానే వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం కూడా చల్లారబడుతుంది. ఇక ఈ రాశి వారికైతే రాజీ లేకుండా శ్రమించడం ఈ రాశి వారితో అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ తులారాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో అయితే చూస్తారు. వీరికన్నా క్రింద స్థాయిలో ఉన్న వారికైనా సరే, వీరికైనా పై స్థాయిలో ఉన్న వారైనా సరే, ఎవరికైనా సరే సమానంగా అయితే చూసే మనస్తత్వం వీరికైతే ఎక్కువగా అయితే ఉంటుంది ఈ తులారాశి వారికి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో మనం చూసుకున్నట్లయితే గనక ఆరోగ్యమైనది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు అంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీరు మంచి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం ఆలోచించవలసిన అవసరమే ఉండదు. ఇక ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి. ఈ రాశి వారికి అంతా కూడా ఈ సమయంలో మంచి అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గ్రహాల మార్పిడి వల్ల మనకు అప్పుడప్పుడు అనేవి కొన్ని అనుకూలమైన పరిస్థితులు అనేది ప్రతి ఒక్క రాశికి అనేది వస్తుంది. కాబట్టి ఈ అనుకూలమైన
పరిస్థితులు, గ్రహస్థితులు అనేవి ఈ తులారాశి వారికైతే అనుకూలంగా సమయం అనేది రాబోతుంది. కాబట్టి మీకు గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు ఖచ్చితంగా చూస్తారు. ఇక ఈ తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ విషయంలో మార్పులనేవి వీరి జీవితంలో అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి. ఇక ఈ తులారాశి జాతకులు ఈ సమయంలోనే అదృష్టం ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చాలా రోజుల నుంచి ఏదైనా పెట్టుబడులు పెట్టి దాంట్లో అయితే ఈ సమయంలో అయితే ఈ తులారాశి వారికి అధిక లాభాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆలోచన విధి విధానం అనేది ఒకటికి 4 సార్లు ఆలోచించి మీ యొక్క లాభాలను మీరు స్వీకరించండి. అలాగే ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా లేదా ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకున్న వారికైతే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం రావడం అనేది ఎవరైనా వ్యాపారం మొదలుపెట్టి డబ్బు సర్దుబాటు గాక మీరు కొంచెం ఆందోళన చెందినట్లయితే మీకు డబ్బు సదరడం అనేది జరుగుతుంది. మీకు డబ్బు అడిగిన వారైతే ఇవ్వడం అనేది ఈ సమయంలో అయితే జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారికైతే ఇలా అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చాలా ఏండ్ల నుంచి కష్టపడుతున్న సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తీరిపోయే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీకు మంచి చక్కటి శుభవార్త కూడా వింటారు. ఆ శుభవార్త వినగానే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. కాబట్టి ఒక గుడ్ న్యూస్ అనేది ఈ రాశివారు ఈ రోజున అయితే మీరు వినపోయే అవకాశాలైతే రాశి వారికైతే ఉన్నాయి. అలాగే ఆర్థిక విషయాలలో సానుకూల ఫలితాలు కూడా కనిపిస్తాయి. కానీ అనవసర ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. వృత్తి రంగంలో కూడా కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఈ రాశి వారికి. మీ కృషి ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక చిన్నపాటి వాగ్వాలను నివారించడానికి ఓపిక అయితే చాలా అవసరం. కాబట్టి మీరు ఆవేశాలకు పోకుండా ఆ యొక్క సమస్యను ఎలా పరిష్కరించుకోవడం అనేది మీరు చూడండి. ఆవేశానికి వెళ్ళకండి. ఇక ఈ రాశి వారికి జూన్ 16వ తేదీన సోమవారం రోజున అయితే మీరు కోరుకున్న వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు. ఇక ఈ తులారాశి వారికి 20 ఏండ్లకు ఒకసారి వచ్చే కుబేర యోగం అయితే ఈ రాశి వారికి అయితే ఇప్పుడైతే రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి కుబేర యోగం వల్ల మీరు కోరుకున్న వాళ్ళైతే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. గతంలో మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కూడా మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. ఇక మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్నయితే ఈ తులారాశి వారు ఈ రోజు నుంచి అయితే మీరు అదృష్టాన్నయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మీకు పట్టిందల్లా బంగారంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ అదృష్టాన్ని మీరు ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు. కాబట్టి ఎప్పుడూ పట్టని అంత అదృష్టమైతే ఈ రాశి వారు చూడబోతున్నారు. ఇలాంటి అదృష్టాన్ని చూసి కొందరు మీరు కోరుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చే అంతగా మీరు ఎదిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారికి దైవ అనుగ్రహం కూడా ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక వీరు ఆర్థికంగా అయితే మంచి స్థాయికైతే ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక వీరికి పట్టిన అదృష్టాన్ని వీరి స్థానాలకైతే మీరు చేరుకోబోతున్నారు. మీ యొక్క రీచ్‌ని మీరు ఎప్పటినుంచో చేరుకోవాలి అనుకునేటువంటి మీ యొక్క గోల్ అనేది మీరు ఖచ్చితంగా ఈ సమయంలో అయితే నెరవేరుతది. ఇక ఈ తులా రాశిలో పుట్టిన వారికైతే మీరు కోరుకున్న వాళ్ళు మీ దగ్గరికి రావడం అనేది ఖాయం. కాబట్టి తులా రాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ యొక్క అదృష్టాన్ని కూడా ఎవ్వరు ఆపలేరు. కాబట్టి ఈ తులా రాశి వారికి జూన్ 16వ తేదీన సోమవారం రోజున 100% మాత్రం వీరికి అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే అని మనం చెప్పుకోవచ్చు.